నిత్యం తిరుమలకు వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ జపిస్తూ ఉంటారు. ఆ పిలుపుతో స్వామివారి పులకించి అనుగ్రహం ఇస్తారని భక్తుల నమ్మకం. అలాంటి భక్తి గీతాన్ని డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో వ్యంగ్యంగా ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ రూపొందించడంపై శ్రీవారి భక్తులు మండిపడ్డారు. హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనిపై రాజ్ న్యూస్ కూడా వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో స్పందించిన చిత్ర బృందం డీడీ నెక్స్ట్ లెవెల్లో ఆ పాటను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యూట్యూబ్ లో పాటను ప్రైవేట్ లో పెట్టింది మూవీ టీం. తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా డీడీ నెక్స్ట్ లెవెల్ మే 16న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై వివాదం తలెత్తింది. సినిమాలో గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేయడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస గోవింద పాటను పేరేడి చేసి సినిమాలో వినియోగించడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో ఈ వివాదంపై అనేక హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇక టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, చిత్ర నాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీడీ నెక్స్ట్ లెవెల్ పాటలో గోవిందనామాలు వినిపిస్తాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద అని పాట ప్రారంభమవుతుంది. ఫ్రెండ్ కు పార్టీ ఇచ్చిన డబ్బులు గోవింద, పాప్కార్న్ ట్యాక్స్ గోవింద, కథానాయకి నటన గోవింద, అభిమానుల పరిస్థితి గోవింద అంటూ మొదటి చరణాలు ఉన్నాయి. ఈ సాంగ్ ను ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించారు మేకర్స్. ఈ పాట విడుదలై 2 నెలల్లో అయింది. దాదాపు ఇప్పటికే 1 కోటి మందికి పైగా ఈ పాటను చూశారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పేరును వాడే సమయంలో ఆ పాట భక్తికి అనుసంధానమై ఉండాలి. అలాంటిది ఈ పాటలో కేవలం ఓ సినిమా గురించి, హీరో గురించి పాట చేస్తున్న సమయంలో గోవింద నామాలు వాడడం సరికాదు. అందులోనూ ర్యాప్ సాంగ్ లో గోవింద నామాలు వాడడం ఏంటని శ్రీవారి భక్తులు మండిపడ్డారు. సర్వత్రా విమర్శలు రావడంతో ఆ పాటను తొలగించింది సినిమా టీం. గతంలోనూ సింగర్ శ్రావణ భార్గవి చిత్రీకరించిన అన్నమయ్య కీర్తన వివాదాస్పదమైంది. ఒక పరి వయ్యారమే పాటలో పడుకొని కాళ్లను చూపించడం వంటి సన్నివేశాలు చిత్రీకరించారు. అన్నమయ్య ఆలపించి శ్రీ వెంకటేశ్వర స్వామి